బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ పరువు మళ్లీ పోయింది. పెద్ద పొడింగి అని చెప్పుకునే పాక్ సైన్యం 6 నెలల్లో ఆరోసారి లొంగిపోయింది. మొన్న మన ఇండియన్ ఆర్మీ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ సైన్యంతో తాజాగా తాలిబాన్లు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. పాక్ ఆఫ్ఘన్ బోర్డర్ దురాండ్ లైన్ వెంబడి తాలిబాన్లు చేస్తున్న భీకర దాడులకు ఎదురు నిలవలేక పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారు. యుద్ధం మొదలైన 15 నిమిషాల్లోనే సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ చెక్ పోస్టులన్నింటినీ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబాన్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. దురాండ్ లైన్ వెంబడి జరిగిన దాడుల విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మునీర్ తన ఉన్నతాధికారులపై మండిపడినట్లు తెలుస్తోంది. ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఎందుకు రాలేదు, సరైన ఎదురుదాడి ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీంతో తాలిబాన్ల ఊచకోతను తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి దిగింది. యుద్ధం ఆపేలా మధ్యవర్తిత్వం చేయాలంటూ సౌదీ అరేబియా, ఖతర్లను బతిమలాడుకుంటుంది. పాకిస్తాన్తో యుద్ధం ఆపేయాలంటూ ఖతర్, సౌదీ అరేబియాలు తమను కోరాయని తాలిబాన్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్టు తెలిపారు. పాకిస్తాన్ కు సైనిక పరంగా ఎదురు దెబ్బ తగలడంతో ఆ దేశం పరువు పోయి యుద్ధాన్ని ఆపేందుకు పాక్ స్వయంగా ముందుకు వచ్చిందని తాలిబాన్ ప్రకటించింది. పాకిస్తాన్ లొంగుబాటుపై తాలిబాన్ స్పందించింది. తమ దేశాన్ని రక్షించుకునే విషయంలో మౌనంగా ఉండబోమని స్పష్టం చేసింది. ఎవరైనా దాడికి వస్తే భవిష్యత్తు చరిత్రకు ఉదాహరణగా నిలిచే విధంగా బదిలిస్తామంది. యుద్ధాలు తమకు కొత్త కాదన్న తాలిబాన్లు గతంలో రష్యా, అమెరికా లాంటి దేశాలను ఓడించామన్నారు. అటు అత్యాధునిక యుద్ధ పరికరాలు, ఆయుధాలు కూడా తగినన్ని తాలిబాన్ల చేతిలో ఓడిపోయి లొంగిపోయిన పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరొకసారి నవ్వుల పాలైంది.